సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 21 శుక్రవారం బెల్కటూరు మల్లికార్జున స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం. వార్డు నంబర్ 25లో సొంత డబ్బులతో బోర్ వేయించిన తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్. బెల్కటూరు గ్రామంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం. గత 15 సంవత్సరాలుగా అద్దెదారులు కిరాయి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ దుకాణాలను మూయించిన యజమానులు. కరణ్కోట్ బషీరాబాద్ రోడ్డును పరిశీలించిన స్టేట్ చీఫ్ ఇంజనీర్ R&B రోడ్స్ మోహన్ నాయక్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నట్లు అర్చకులు మఠం రాజేశ్వరయ్య స్వామి తెలిపారు. ఈ నెల 21 శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, ధ్వజారోహణం, కలశ పూజ, గణపతి పూజ, శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్కటూరు, చిట్టిగణపూర్, కరణ్కోట్, తాండూరు నియోజకవర్గంలోని శివస్వాములు, శివభక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు మఠం రాజేశ్వర స్వామి కోరారు. 11 గంటల 35 నిమిషాలకు కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము జరపబడు. ఈ ఇట్టి కార్యక్రమానికి భక్తులందరూ ఆహ్వానితులే. చుట్టూ గణాపురము, కన్నకోట, తాండూరు చుట్టుముట్టు శివలందరూ కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంకు హాజరయ్యి ఆ స్వామివారి అనుగ్రహం పొంది, భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి అనుగ్రహం పొంది పిల్లా పాపలతోని అందరూ కూడా మంచి ఉండాలని కోరుతున్నాం. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 25లో తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తన సొంత డబ్బులతో బోర్వెల్ వేయించారు. తన వార్డులో గత కొన్ని రోజులుగా నీటి సమస్య తీవ్రంగా ఉందని గురువారం ఉదయం బోర్ వేయించినట్లు ప్రభాకర్ గౌడ్ తెలిపారు. అందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా ఉన్న నీటి సమస్య తీరిందని ప్రజలు తెలిపారు. ఇటీవల మంగళవారం 18న అదే కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎజాజ్ తన సొంత ఖర్చుతో బోర్వెల్ వేయించిన సంగతి తెలిసిందే. అందుకు పోటీగా తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కూడా నేడు బోర్వెల్ వేయించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ప్రభాకర్ గౌడ్ తెలిపారు. వార్డు నంబర్ 25లో ఇప్పటి వరకు 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు చేశానని, ఇంకా 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు ప్రభాకర్ గౌడ్ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయని కొందరు ఎన్నికలు వస్తున్నాయని ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తున్నారని ఆరోపించారు. ఈరోజు 25 వార్డులలో బోరింగ్ రిపేర్స్ ఉండే అవి చేయించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా నేను ప్రజల అందుబాటులో ఉంటున్నా. దాదాపు వాళ్ళు 50 లక్షల వరకు చేసిన సీసీలు, డ్రైన్లు కానీ ఏ రోజు నేను మీడియాలో కానీ అక్కడ కానీ చెప్పలేదు, షో చేయలే. నేను వర్కర్ని, ప్రజాసేవ చేసేటోని, షో చేసేటోని కాదు. ప్రజల ఏ ఇబ్బంది ఉన్నా అది సగం రాత్రికైనా ఫోన్ చేస్తే నేను వచ్చి వాళ్ళ సమస్యను తీర్చే నాయకుడిగా నాకు ఇక్కడ ఈ వార్డులో మన్నలు పొందిన దాదాపు ఇంకా 30 లక్షల రూపాయలు వరకు నాకు వచ్చింది. ఆల్రెడీ టెండర్ అవుతున్నాయి. దాంట్లో గిట్ట మిగతా డ్రైన్లు అన్నీ చేపిస్తానని ప్రజలకు మాట ఇచ్చిన. అలాగే దాదాపుగా 3-4 బోర్లు శాంక్షన్ అయినాయి. మొన్ననే మున్సిపల్ 5 లక్షల రూపాయలు పెట్టించినాము దిగేటప్పుడు. ఆ 5 లక్షలలో బోర్లు పెట్టి మొత్తం ఇంకా ఎక్కడైతే బోరు సమస్య ఉందో అది తీర్చడం ప్రయత్నం. కొద్దిగా వాస్తవానికి బోరు లేట్ అయింది, వాస్తవమే. అది శాంక్షన్ అయితే శాంక్షన్ లేట్ అయినందు వల్ల నేను వేయలేకపోయినా. వేస్తా చెప్పిన వీళ్ళకి ఆ ఒక్క బోరు ఒకటే ఉంది. వాళ్ళు అన్ని బోర్లు వేయించిన, ఎక్కడ బోరు ఖరాబ్ అయినా అక్కడ మోటార్లు వేయించిన, సొంత డబ్బులతోనే వేయించిన. నేను ఎప్పుడు చెప్పుకోలేదు మీడియాలలో, సొంత డబ్బులతోనే వేయించిన. ప్రజా సమస్యలు ఏమున్నా ఇక్కడ కాదు, బండబాయి కానీ ఇక్కడ పైన బండబాయి పీపుల్స్ కాలేజ్ దగ్గర కానీ, గాంధీ మన గరీబ్ నగర్ షౌకత్ అలీ మస్జిద్ కానీ, మరి ఇక్కడ
గిరి వాళ్ళ ఇంటి దగ్గర మంచి ఏ బోర్లు ఖరాబ్ అయినా మోటార్లు వేయించిన ఇక్కడ బ్యాక్ సైడ్ గిట సొంత డబ్బులతో మోటార్లు వేయించిన ఏ మోటార్లు ఖరాబ్ అయినా ఇక్కడ ఒక బోరింగ్ ఉంటుంది అక్కడ గిట ఎప్పుడు ఖరాబ్ అయినా నేను తెప్పించిన అన్ని విధాలుగా మేము పనిచేసాం. వాళ్ళలో కొంతమంది తెలియక ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమో చేసేది ఉంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు చేసేది ఉంటే చేయక ఇప్పుడు ఏదో రాజకీయాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఏదో షో చేయాలని చెప్పడం పద్ధతి కాదు. చేయండి పని, మంచి పని చేస్తే తప్పకుండా సహకరిస్తాం. మేము వ్యతిరేకం కాదు. చేయండి, మంచి పనులు చేయండి తప్పకుండా. మనం 20 వాళ్ళ ప్రజల సమస్యలు తీర్చడానికి మనం పనిచేస్తున్నాం. నాయకులుగా పనిచేయాలి కానీ ఏదో డబ్బా కొట్టుకునే విధంగా పనిచేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. గారికి, పెద్దలకు, చిన్నలకు, అందరికీ నమస్కారం. ఇక్కడ బోర్ గురించి ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన కూడా మస్తు సార్లుగా ప్రయత్నం చేసిండు. అప్పుడు విఫలమైంది. ఎందుకంటే సహకరించలేదు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు సహకరించలేదు, అప్పుడు మున్సిపల్ సహకరించలేదు. ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఎక్కడ మోటార్లు ఖరాబ్ అయితే అక్కడ మోటార్లు వేయించిండు. ఎప్పుడు పిలిస్తే పలికేటట్టుగా మాకు అందుబాటులోనే ఉన్నాడు. ఎలాంటి ఎప్పుడు ఇబ్బంది రాలేదు ఆయన నుంచి. ఈరోజు చేసిన పనిని గొప్పగా ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ రోజటి వరకు ఏ పని చేసినా నేను ఈ పని చేసినా అని చెప్పుకోలేదు. కాబట్టి ఎవరో నిన్న మొన్న ఒక పని చేసి 10 రకాలుగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. చెప్పిన పనికి గొప్ప చెప్పుకోకుండా ఉండడము ఆయన గొప్ప వ్యక్తిత్వము. ఇప్పటికీ ఇట్లాంటి అవసరమే మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడంటే ప్రతి వ్యక్తికి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఒక్కసారి లేపకపోవచ్చు. అది తప్పు అని మనం అనుకుంటే ఎట్లా తప్పు అనుకుంటే ఏదైనా వర్క్లో ఉండొచ్చు. ఖచ్చితంగా ఫోన్ చేసిన ప్రతిసారి వెంటనే రెస్పాన్స్ అవుతాడు. ఒకవేళ ఫోన్ చూసుకుంటే వెంటనే ఆ ఫోన్ చేస్తాడు. మాకైతే ఇట్లాంటివి ఎప్పుడు ఇబ్బందులు జరగలేదు, ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇప్పుడు జరగాయని కూడా మేము కూడా ఆయన తరఫు నుంచి మేము కూడా మాట ఇస్తున్నాం. మేమైతే ఎప్పుడు జరగలేదు ఇట్లా. కానీ ఎవరో ఎందుకు అట్లా ఆయన మీద చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కదా. ఆయన ఎప్పుడు గల్లీలో తిరుగుతాడు. మరంటే సాధారణ వ్యక్తులు అని అనుకోకుండా నా వాళ్ళు, నా అక్కచెల్లెళ్ళు, నా గల్లీ వాళ్ళు అన్నట్టుగానే మాట్లాడతాడు. ఇంటికి పోయినా మంచి రెస్పాన్స్. ఆయనతో పాటు కూర్చున్నట్టుకొని మాకు అందరికీ మంచిగా మాట్లాడతారు. ఏదన్నా సలహా ఉంటే చెప్తారు, మా బాధలు ఉంటే అర్థం చేసుకుంటాడు. అంటే నేను ఉన్నారా అన్నిటికీ, మీకు ఏదైనా సమస్య వస్తే చెప్తా అని చెప్పి ఇంతవరకు అయితే చెప్పిండు. అట్లాంటి మాటలు ఎందుకు చెప్పిండో మాకైతే అర్థం కాలేదు. ఆయన ఎనీ టైం ఫోన్ అందుబాటులోనే ఉంటుంది. మాకైతే ఎప్పటికీ మంచి వ్యక్తినే. మాకు ఫోన్లు ఎప్పుడైనా సరే రిసీవ్ చేస్తాడు. आज यहाँ पे वार्ड नंबर 25 में एक वार्ड नंबर 25 की आवाम को एक बहुत बड़ी खुशी का मौका है कि आज यहाँ पे हमारे वार्ड नंबर 25 में कईयों लोगों को पानी की किल्लत थी। तो आज उसको नज़र में रखते हुए हमारे काउंसलर साहब प्रभाकर गौड़ साहब MLA साहब से रिक्वेस्ट करके यहाँ पे 3 बोर लाने का आज हुआ है मौका। बहुत खुशी की बात है। इस मौके पे लोगों को परेशानी हो रही थी कि पानी के लिए, आज गौड़ साहब वही देखकर आज यहाँ पे बोर का काम हो गया, मुकम्मल हो गया। मुकम्मल होने के बाद आज ये वीडियो लिया जा रहा है। आज आवाम बहुत परेशान थी। आज खुशी का मौका है और कईयों वार्ड में कईयों काम हुए। कम से कम 50 लाख रुपए के काम आज वार्ड में हुए हैं। और आज हमारे को एक खुशनसीबी की मौका है कि हमारे पास ऐसे आज काउंसलर है, लोग हैं कि काउंसलर रहने के बाद फ़ोन भी नहीं उठाते, पिलुस्ते पल के लेता बोले तो हमारे गौड़ साहब बोले जैसी बात मैं आज बता रहा हूँ। आज कईयों वार्ड में हमारे काम, कई मुसीबत रहने दो, कुछ भी प्रॉब्लम रहने दो, मानवत्वाన్ని ఆలోచించి ముంగల నడిచే వ్యక్తి प्रभाकर गौड़ बोल के मैं आज बोलना चाह रहा हूँ आप लोगों को। हर एक के काम में रहने वाले, हर एक के सामने रहने वाले, मुसीबत रहने दो, शादी रहने दो, गरीबों की मदद में रहने दो। आज चेयरमैन मैडम भी परसों बोल के गए, अंदर कंटे ఎక్కువ ఇల్లు 25 में आज रावड़म जरगिंदी बोल के हमारे चेयरमैन मैडम भी बोले। और मर्रेड शिवाजी चौक से मर्रेडपल्ली की रोड आज काम चल रहा है, कंप्लीट हो गया है वर्क। बहुत खुशी की बात है। ऐसा हार्ड वर्कर हमारे प्रभाकर गौड़ साहब है और हमेशा इंसानियत को लेके మానవత్వంని చూసి ముంగల నడిచే వ్యక్తి ప్రభాకర్ గౌడ్ అని నేను చెప్పుకుంటున్నా। ఈరోజు आज हमारे वार्ड में रोड सीसी रोड सैंक्शंस में है, ड्रेनेज का काम हो गया है, पानी का काम हो गया है, आगे उपकाला है। लोगों को पानी भरने के लिए प्रॉब्लम नहीं रहना बोल के हमारे गौड़ साहब कईयों दिन से जुस्तजू करके MLA साहब से आज यहाँ पे लाने वाले। मैं बहुत शुक्रिया अदा करता हूँ हमारे मनोहर रेड्डी साहब का कि उन्होंने बोल रहे काम कुछ भी रहने दो, मैं हूँ तुम्हारे को बोल रहे उन्होंने। आज वैसे MLA आज हमारे को रहना आज हमारी खुशनसीबी की बात है। लोग बहुत बोलते रहते हैं उनका इनका, अपन कुछ भी लेके नहीं चलना काम। लेकिन एक गलती मैं बताना चाह रहा हूँ प्रभाकर गौड़ साहब की, तप्पू चुप्पिस्ता गौड़ साहब विरोध काम कराते बोलते नहीं।
वो एक प्रॉब्लम है गौड़ साहब के पास। कईयों काम कराए लेकिन बोलते नहीं, बताते नहीं। वो चाहने का काम करा के बारहने का मीडिया इशू करना वो गौड़ साहब के पास नहीं है। काम कराना मकसद है, ఇష్యూ करना मकसद नहीं है। लोगों को ప్రాబ్లం ని పరిష్కరించాలనే గౌడ్ సాబ్ ఆలోచన ఉన్నది। నేను ఇటువంటి వ్యక్తిని మా వార్డులో ఉన్నందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా। ఈ రోజు వార్డ్ నంబర్ 25 ఇంద్రనగర్కి ఇక్కడ వచ్చేసిన అక్కలకు, పెద్దలకు, అన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు। రీసెంట్గా ప్రెస్ మీడియా కూడా విషయం తెలిసిందే। గత 2 రోజుల క్రితము ఈ 25 వార్డులో బోరు లేదని ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా నేనే। అక్కడ మాట్లాడిన తప్పును మీకు తెలుసు, నేను తప్పు మాట్లాడానా ఉప్పు మాట్లాడానే మీడియా ముందలనే మాట్లాడుతున్నా। ప్రభాకర్ అన్న గిడ ముందలున్నాడు, అన్న నేను ఫోన్ చేసింది వాస్తవమా కాదా మీరు మీడియాకు చెప్పండి, ఎన్ని రోజుల నుండి ప్రాబ్లం ఉందని చెప్పండి, ఆ ప్రాబ్లాన్ని మీరు ఎందుకు సాల్వ్ చేయలేరు అనేది కూడా ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నారు। అక్కడ నుండి నాకు ఎలాంటి సమాచారం రానందుకు కొంచెం వెయిట్ చేసి ఖచ్చితంగా ఏపీస్తానే మాట అనడం తప్ప ఇంతవరకు లేనందుకు మేము చూసి 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 ఇక్కడ సోషల్ వర్క్ చేస్తున్న అన్నలను రిక్వెస్ట్ చేసి ఏపించుకున్నాం। ఏపించుకున్నందుకు ఈరోజు తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి, ఎందుకంటే మా బాధలను మేము నాయకులకు తప్ప ఎవరికి చెప్పలేము, ఎమ్మెల్యే దగ్గరికి పోలేము, ఎందుకంటే వార్డు ఇక్కడ బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రశ్నించే తత్వం మా ఒంట్లో ఉన్నది, ప్రశ్నిస్తాం। ఇదే విధంగా ఇదే పని కాదు, బోరే కాదు, రోడ్డు కానీ మోర్లు కానీ రోడ్లు వేసిండు, మోర్లు కట్టించిండు, ఆ విషయం నేను మొన్న ఎప్పుడు వెళ్ళడానికి చెప్పలేదు। వాటర్ ప్రాబ్లం మెయిన్ ఎండాకాలం వేసవికాలం వస్తుంది కాబట్టి అన్న మా వార్డులో వాటర్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే కడవలు మోసిన బాధ్యత నేను మొన్న కూడా ఈ ప్రెస్ ముందల ఇదే విషయం చెప్పిన, కడవలు మోసింది నేను, నా కడవలు తీసి ఎలగొట్టింది నన్ను, మీకు అక్కడ పోయి నేను నిజం నిరూపిస్తా అని మీకు చెప్తున్నా। అదేవిధంగా అందుకోసం ఇక్కడ మళ్ళా రెస్పాన్స్ అయ్యి అదే అన్న ప్రభాకర్ అన్న పరమేష్ ఏమైంది మరి ఇట్లెట్లా జరిగిందా అని అడిగితే నిజమా వాస్తవమా మీరు ముందలుండి దీన్ని సమస్యను పరిష్కరించాలంటే వెంటనే ముందు ఈరోజు రెండు రోజులు వేసిన సంఘటనకు ఈరోజు ముందు మీ ముందలే బోరుంది, మరో బోరు వేయించడం జరిగింది। ఇలాగే కార్యక్రమాలు ముందు కొనసాగించాలని, మా ఇలాంటి బాధ్యతలు ఎన్నెన్నో పెద్ద ఎత్తున తీసుకోవాలని సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను। బెల్కటూర్ గ్రామంలో అదానీ గ్రూప్స్ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు। గురువారం తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ప్రతినిధి నాగార్జున మాట్లాడుతూ ఓగిపూర్, చంద్రవంచ గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించామని, నేడు 3వ పశు వైద్య శిబిరం బెల్కటూర్ గ్రామంలో నిర్వహించామని తెలిపారు। ఈ నెల 22న కరణ్కోట్ గ్రామంలో కూడా పశు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని నాగార్జున తెలిపారు। ఇంకా వైద్య శిబిరాలు జెడ్పీహెచ్ఎస్ బెల్కటూర్ పాఠశాలలో పలు అభివృద్ధి పనులు కూడా నిర్వహించనున్నట్లు నాగార్జున తెలిపారు। ఈ కార్యక్రమంలో పటేల్ విజయ్ కుమార్, గాండ్ల సంగప్ప, గుండప్ప, వైద్యులు తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ ఏంటంటే మేము ఈ విలేజ్ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। దీంట్లో భాగంగా మొదటిగా పశువులకు సంబంధించి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం। సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 2 విలేజెస్ని మేము కవర్ చేశాము, భోగిపూర్ అండ్ చంద్రవంచ। ఇది ఈరోజు 3వ ప్రోగ్రాం ఇక్కడ బెల్కటూర్ గ్రామంలో జరుగుతుంది। 22వ తారీఖు కన్నకోట గ్రామంలో కూడా ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేశాం। ఇవన్నీ కూడా ఈ అదానీ సిమెంట్స్ వారి అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ఇకపై ఫర్దర్గా కూడా హెల్త్ క్యాంప్స్ వీటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం। అలాగే ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి మేము టాయిలెట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ని కూడా నిర్వహిస్తున్నాం ఈ బెల్కటూర్ గ్రామానికి। ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకి మాకు ఎంతగానో ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు। అలాగే గవర్నమెంట్ సంస్థలైన మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి త్రూ నాన్సీ మేడం వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ ద్వారా ఇలా ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం। సో ఇలానే గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ మా ప్రోగ్రాముల్ని విజయవంతంగా ప్రతి ఒక్కరికి అందించేలాగా వెళ్ళాలని మా సంస్థ వైపు నుంచి మేము ఆకాంక్షిస్తున్నాం। థ్యాంక్ యూ।
తాండూరు పట్టణం వినాయక్ చౌక్ ప్రధాన రోడ్డులో గల సరస్వతమ్మ కాంపౌండ్ లో గల దుకాణం నంబర్ 3-1-6 అద్దెదారులు గత 30 సంవత్సరాలుగా అద్దె చెల్లించడం లేదంటూ ఆరోపించారు. గోదాల ప్రతాప్ రెడ్డి, జీపీఆర్ గార్డెన్, సప్తగిరి ట్రేడర్స్ యజమానులు తమకు కిరాయి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అందుకే సంబంధిత దుకాణాలను తమ ఆధీనంలోకి తీసుకొని తాళాలు వేసినట్లు బేతాల శివకుమార్, రమాదేవిలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా ఈ వ్యవహారం కోర్టు విచారణలో కొనసాగుతున్నదని, తమకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, తమపై దౌర్జన్యంగా దుకాణాలకు తాళాలు వేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జీపీఆర్ సప్తగిరి ట్రేడర్స్ నిర్వాహకులు తెలిపారు. స్టే వచ్చే వరకు దుకాణాలు బందే ఉండాలి. మేము తాళం వేసుకున్నాం. కోర్టు ఎవరు తీర్పిస్తే అప్పటి వరకు వాళ్ళ తాళం వేసే ఉండాలి. మీరు రెంట్ ఎవరికి ఇచ్చిండ్రు షాప్లో? ప్రతాప్ రెడ్డికి ఇచ్చినాం. అగ్రిమెంట్ ఏమైనా రాసి ఇచ్చిండ్రా? అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. అగ్రిమెంట్ అని చెప్పి మాతో వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నాం. ఎవరెవరు సంతకాలు తీసుకున్నారు? నాది మా అమ్మ తీసుకొని దీని అగ్రిమెంట్ నేను చేసుకుంటాను, నాకు అగ్రిమెంట్ లేదని చెప్పి ఆయన ఏం చేసిందంటే కొన్నట్టు సృష్టించినాను. సంతకం పెట్టినప్పుడు నేను లేదు కానీ వాళ్ళు భార్య ఉందని చెప్పినట్టు సార్ మా అన్న సంక్రాంతి పండుగ దొరికిపోయినట్టు. భార్య భర్తల పేర్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్. నేను ఒక్కంది ఎట్లా పెట్టుకుంటాడు? ఒక్కరు అమ్ముతారా సార్? ఇద్దరిని బేరిచ్చిండ్రో ఏం చేసిండ్రో నాకు తెలియదు సార్. ఇక అది నిజమని మాకు తెలిసింది. ఆడపిల్లలు సార్, ఇద్దరు ఆడపిల్లలు. నేను ఎక్కడ నాకైతే మా ఆయన ఏం పని లేదు. ఈ ఆస్తి ఉంది కదా అని ఈయన ఇచ్చిండాను. ఇక ఏ పని లేక నేనైతే చేనుల పనికి వెళ్తున్నాను. ఇక ఒక ఆమెనైతే ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ చేసి చదివిస్తున్నాను. ఇంటికి కూడా 10 సార్లు పోయినా నేను. ఆ అంకుల్ నాకు ఇట్లాగా చేసి న్యాయం చేయండి అంటే చేస్తా అని అనుకుంటా ఇట్లనే ఇన్ని రోజులు గడిచింది. ఆడికైనా కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా తాళాలు వేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి లంచం పోల్పించి కొట్టేనికి తయారయ్యింది. అప్పుడు కూడా అంటే ఇక మళ్ళీ పెద్ద మనుషులను తయారైతే మధ్యలో మాకు ఎంట్రీ అయినాం. మేము పెద్ద మనుషులను అక్కడికి వెళ్ళి మాకు రూట్ని పెట్టినాక అప్పుడు సెటిల్మెంట్కి వచ్చింది సార్. అంతకుముందు నీవేమున్నది, నువ్వెవరో మాకు తెలియదు, నువ్వెవరిని పిలుచుకుంటావు పిలుచుకో, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇట్లా మాట్లాడుతాం. రెంట్ ఇచ్చే అలవాటు లేదు మాకు, కొనుక్కునే అలవాటు లేదు. మావి మేము తీసుకున్నాం జాగా అంటారు. ఏమైనా మీరు మాకు తెలియదు అని అంటారు సార్. ఏమైనా మాకు తెలియదు అని ఎవరో మాకు తెలియదు అని గట్టిగా బెదిరిస్తారు. ఇంటికి పోతే కూడా అసలు ఎన్నిసార్లు పోయినాం కానీ ఏం ఫస్ట్ ఇంతవరకు 3 వరకు రప్పించుకోకు సార్. మీరు మాట్లాడండి. రెస్పాన్స్ ఆడపిల్లలని మంచిగా ఎన్నిసార్లు ఇస్తాం కానీ కోర్టులో నడుస్తుంది. కానీ కోర్టులో అసలు ఏం నడుస్తుంది? ఒక పేపర్ ఇప్పటికైనా నాది ఏంటంటే ఆ కోర్టులో దిగినాకనే తాళం తిరగాలి. అప్పటిదాకా తిరగొద్దు, అమ్మొద్దు, అంతే. సంవత్సరం 40 సంవత్సరాల నుంచి ఫస్ట్ హోటల్ ఉండే అది నడవలేదు. తర్వాత ఇది పెట్టుకున్నారు. ఫస్ట్ హోటల్ ఉండే తర్వాత అది నడవలేదు, ఇది పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఒక రోజు వైట్ పేపర్ తీసుకొని అక్కడికి వచ్చాడు. సంతకం పెట్టా అంటే నేను పెట్టాలని చెప్పేసరికి నన్ను బెదిరించిండు. అక్కడ మొత్తం అడిగి ఉంది, అక్కడ ఏఆర్ గార్డ సైడ్ మొత్తం మిడిల్ స్కూల్ కాడ మొత్తం అడిగి ఉంది. నన్ను పెట్టించాలని నేను సంతకం పెట్టి నేను మా ఇస్లామిక్ ఇంకా ఆమె పెట్టలేదు. అక్కడ లేదా ఆమె లేకుండా ఆమె లేదు. వాళ్ళ కళ్యాణికి పోయింది. డాక్యుమెంట్లు అయితే సంతకాలు లేవు. డాక్యుమెంట్లు అయితే మేమేం రాలేదు. మొత్తం ఆయనే రాపించుకున్నాం. మొత్తం ఆయనే ఓన్లీ తెల్ల పేపర్ మీద పెట్టించుకున్నాం. వైట్ పేపర్ మీద పెట్టాము. మొత్తం రాసుకుని మొత్తం ఆయనే రాసుకున్నాడు. అంటే మీరేం రాసియలేరా? మీరు రాసిచ్చిండ్రా? మేమేం రాసిలేదు. సంతకం ఒకటి పెట్టి మేము కోర్టులో కూడా ఇదే చెప్పినాం. అది బెదిరిస్తే అదే పెట్టాము. షాప్ నెంబర్ 3-1-4. నమస్కారం అందరికీ. ఈమె మా చెల్లెలు రమాదేవి, మా బాబా శివకుమార్, మా అత్త సావిత్రి. వీళ్ళని అమాయకులను చూసి గత కొన్ని సంవత్సరాల నుంచి రెడ్డి అనేటైన నల్గొండ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆయన ఇలా అలసు చూసి ఏమిటి హుషారు లేక చూసి వీళ్ళకు ఒక వైట్ పేపర్ మీద సైన్ పెట్టించుకోండి ఫస్ట్. ఇది రెంట్ అడ్వాన్స్ లెక్కల రాసుకుంటాను. వీళ్ళు కొంచెం మా బావ కళ్ళు తాగుతాడు. ఈ ఏరియాలో అందరికీ తెలుసు ఆయన జర హుషారు లేదు. ఆ వైట్ పేపర్ మీద సైన్ పెట్టించుకొని దాన్ని 8 లక్షలకు అమ్మినట్టు క్రియేట్ చేసాడు. దాన్ని 2 లక్షలు బ్యాన్ ఇచ్చిన 6 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ కోసం వేయడానికి కోర్టులో ఇచ్చింది. ఆ కోర్టులో కూడా ఇప్పటివరకు 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది
మాకు జడ్జిమెంట్ నోటీస్ రాలే ఏం రాలే మనం ఇంతవరకు పిలిపించి అది అయిపోయింది. ఇంతవరకు అయితే రన్నింగ్ కాదు కదా సార్, అది 15 సంవత్సరాల నుంచి రన్నింగ్ కాదు కదా. అది ఏందో ఇప్పుడు కిరాయి ఇవ్వమంటాను 15 ఏళ్ళ నుంచి కిరాయి ఇస్తలేడు. వీళ్ళు ఈ ఆస్తి ఉన్నది సెటాలు ఉన్నాయని మా చెల్లెని షాద్నగర్కి వెళ్ళి నేను ఇక్కడ ఇచ్చినాక 15 ఏళ్ళ నుంచి కిరాయి ఇస్తలేడు, వీళ్ళని జతాయిస్తున్నాడు. నాకు పోయినసారి మే నెల నుంచి చెప్పారు ఇట్లా రెడీ అయినట్టు అని ఇట్లా జతాయిస్తున్నట్టే మేము వచ్చి అడిగినాము. ఆ కోర్టులో నడుస్తుంది, అమ్మినట్టు సైన్ పెట్టిందంటే నీ విమానంగా పిల్లలు పెట్టుకొని గుళ్ళే చూడరు, మా చెల్లెలకి మా బావకి చెప్పి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అట్లా అన్నాక ఇక వెనకకు జరిగినాక పెద్దలకు సమక్షంలో సెటిల్మెంట్ పోయినాం. ఈడ పటేల్ తాని పోయినాం. పోతే ఆయన ఏదో తప్పు జరిగింది కాబట్టి ఒకటి తక్కువ రేటుకు 30 లక్షలకు ఒక సెటర్ తీసుకో, ఒక సెటర్ మార్కెట్ రేటు 60 70 ఎంత అవుతుంది ఆ రేటు కట్టి అని సెటిల్మెంట్ తెంపినాక ఈయన ఇంకా వారం ఆగు 10 రోజులు ఆగి ఇట్లా టైం తీసుకుంటా మా టైం పొడిగిస్తుంది. మేము వచ్చినప్పుడల్లా ఏదో సాకు చెప్పిపోవడం, లేదంటే లేదు ఊరిపోయాడు, నా కొడుకు ఊరిపోయాడు, నాకు అంకుల్ ఆపరేషన్ అయినాయి, ఇట్లా సాకు చెప్తుంది సార్. 4 సార్లు పెద్ద మనిషి తన సెటిల్మెంట్ అయినాక ఈయన లాస్ట్ ఒక 60 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి 120 అన్నాడు. లేదు అంతా ఇద్దరు నాతిలో 90 అని అన్నాడు. 90 మేము అడిగినాము 60 లక్షలు ఇస్తాయని ఆయన అన్నాడు. ఇక అన్నాక ఇంకా వారం రోజులు టైం అయ్యి ఇప్పటికి 15 రోజులే. మేము మాట్లాడబట్టి కూడా 4 నెలలు అవుతుంది. మేము ఇట్లే పొడిగిస్తూ అవుతుంది, మేము వస్తూ అవుతున్నాం. మాకు వచ్చినప్పుడల్లా కిరాయిలు మేము పెద్ద మనుషులు ఎంత తక్కువ ఖర్చు అవుతుంది సార్, అంతగానో వస్తే కూడా ఏదో సాకు చెప్పడం రిటర్న్ పంపించాం. అందుకే మాకు రిస్క్ వచ్చింది. ఇప్పుడు నా సెటర్కి మేము తాళాలు వేసుకున్నాం. మాకు వీళ్ళకి ఏం తెలియదు అమ్మాయికి. ఇంత ఈ సెటర్ లైన్ మొత్తం 9 సెటర్ వాళ్ళే ఉండేది. ఈయన చూసి పక్క ఆయన అట్లే అగ్రిమెంట్ రాసాడు, కిరాయి అయ్యాడు. ఈ పక్కన టైలర్ షాప్ అని ఇవ్వకుండా ఆయన ఇస్తుండే పని నుంచి మొన్న బెదిరించి నేను రాపించుకొని పోయినా. ఎవరిని ఇవ్వకుండా చేసేది ఈయన ఇయ్యడు, ఒకరిని ఇవ్వనియకుండా ఇట్లా నేర్పిండి ఇలా చుట్టుపక్కల వాళ్ళందరికీ రెడీ అయిన టైం. ఏం పేరు ఆయన పేరు? ప్రతాప్ రెడ్డి ఇది కొడుకుల దౌర్జన్యం నడుస్తుంది. ఇది వీళ్ళకు న్యాయం జరగాలని మేము నమస్కారం చేస్తున్నాం. ఆ సెటార్ చూసే ఇచ్చిన నేను అంత దూరంకి వెళ్ళంటే అప్పుడు చెప్తుండు వీళ్ళకి ఇట్లా చేసారు, ఇట్లా మోసం చేస్తున్నారని ఇప్పుడు చెప్పారు. నేను అప్పటి నుంచి ఏం ఆగుతలేని వీళ్ళని ఒకసారి వేసాయి. మొన్న తాళం వేస్తే కూడా చిన్న రిజిస్టర్ అయినాక సెటిల్మెంట్కి వచ్చాడు. 4 సార్లు సెటిల్మెంట్ అయ్యాడు. అంత ఒప్పుకున్నాడు, పైసలు ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో మళ్ళీ టైం పాస్ చేస్తున్నాడు. బషీరాబాద్ కరణ్కోట్ మధ్య 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులను చీఫ్ ఇంజనీర్ ఆఫ్ స్టేట్ R&B రోడ్స్ జె మోహన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ కరణ్కోట్ బషీరాబాద్ రోడ్డు టెండర్ పనులు పూర్తయ్యాయని, త్వరలో రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సుమారు 30 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు పనులు 13 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుందని, ఈ రోడ్డులో సుమారు 24 చిన్న కల్వర్ట్లు నిర్మించనున్నట్లు, రోడ్డు వెడల్పు 100 ఫీట్లు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జి వసంత నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి శ్రావణ్, డిఈ శివకుమార్, శ్రీధర్ రెడ్డి, జేఈ శ్రావణ్ కుమార్, కాంట్రాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, కన్సల్టెంట్ పివిఆర్ విజయేందర్, గ్రామస్తులు హనుమంత్ రెడ్డి, బాలకృష్ణ, అంజిలప్ప, భీమప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ నీళ్ళు చంద్రబాబు కూడా వాడకలేకుంది, ఇట్లా ఎక్కి మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది సార్. బ్యాక్ వాటర్ ఎంత వెడపులో 32 60 అయితే సార్, 60 కరెంట్ కోట్ రావాలంటే 60 అయితే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable